హాయ్ మామ, ఈ రోజు నుంచి అయితే మనం డైలీ కంటెంట్ అయితే షురూ చేసినాం. నచ్చితే కామెంట్ చేయి, నచ్చకపోతే లైక్ చేయి, కానీ నేనున్నానని పక్కనోనికి గుర్తు చేయి మామ, చాలు. సో మనం ఈరోజు అయితే అదిగురుటకు అయితే బయలుదేరినాం. మనం అర్జెంటుగా పాట పాడాలని దిగేసి అయితే పాట అయితే పాడాడు. వాడు పాట పాడినాక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం. టీ తాగేంతలో మనోడు హీరో మహేష్ బాబు గారికి అయితే పైసలు కొట్టేసిండు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ పైసలు ఎట్టా రిటర్న్ చేసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ పోయేలోపు భువనగిరి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చింది. అమ్మవారిని దర్శనం చేసుకుని మహేష్ బాబు గారు మా డబ్బులు మాకు రిటర్న్ చేయాలని మొక్కినాం. మళ్ళీ మా డబ్బులు మాకు వస్తాయా రావా అని ఆలోచిస్తూ పోయేలోపు యాదగిరిగుట్ట చెరువు అయితే కనిపించింది. అన్నీ మర్చిపోయి చెల్లో చేపలు పడదామని దగ్గరికి వెళ్తే చెల్లో చేపలు లేవు. డిప్రెషన్ తోటి పోయి గుండంలోనన్నా దుంకి స్నానం అన్నా చేద్దాం అనిపించింది. గుట్టగా చూస్తే గుండం గాయపడిపోయింది. గుండం కోసం గుడి చుట్టూ తిరిగినాం. తీరా చూస్తే బస్ స్టాండ్ పక్కన గుండం ఉంది. గుండం దగ్గరికి బాస్ దర్శనం చేసుకొని గుండంలో కాలు చేతులు కడుక్కొని గుట్టకైతే బయలుదేరినాం. గుట్ట మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని గోడలకున్న రామకోటిని చదివి పైకైతే వెళ్ళిపోయినాం. పైకైతే వెళ్ళిపోయి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని మహేష్ బాబు గారు మా డబ్బులు మాకు తిరిగి కొట్టాలని దేవుడిని అయితే మొక్కినాం. ఇప్పుడే స్టార్ట్ అయిన బ్రహ్మోత్సవాలను చూస్తూ కూర్చుండిపోయినాం. మహేష్ బాబు గారు మాకు డబ్బులు కొట్టారా లేదా అని తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి మామ. ఈరోజైతే ఇంతే ముచ్చట. సో బాయ్.